తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో భారీ బ్లాస్ట్ జరిగింది. దీంతో 7 ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. ప్రశాంతంగా భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఉన్నట్టుండి ఒక భారీ శబ్దం ఏర్పడింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా కూడా భీతవాహంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 7 అమాయకులు ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది చావు బతుకుల మధ్య ఇప్పుడు అక్కడ కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి ఘటన అనేటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. అక్కడ ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ఒక ప్రముఖ హోటల్ని టార్గెట్ చేశారు దుండగులు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మధ్యాహ్న సమయం కావడంతో నిన్న జనం హోటల్లో రద్దీగా ఉన్నారు. భోజనం కానీ లేకుంటే అక్కడికి వచ్చినటువంటి వారు తినడానికి కోసం దేనికోదానికి అక్కడికి వచ్చి హోటల్లో చాలామంది రద్దీగా ఉండేటువంటి సమయం లంచ్ టైం. అంతలోనే ఊహించినటువంటి విధంగా ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి హోటల్ భవనం పాక్షికంగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. కానీ ఆ దృశ్యాలు చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా గల్లంతైనటువంటి ఆచూకీ వారి కోసం కూడా గాలిస్తున్నారు. పెద్ద పెద్ద కార్యాలయాలు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, రాయబార కార్యాలయాలు ఉన్నటువంటి వాణిజ్య షహర్-ఏ-నావ్ ప్రాంతాలలోని ఆ పరిసరాలలోని ఒక హోటల్ను లక్ష్యంగా చేసుకొని పేలుడు సంభవించినట్టుగా సమాచారం. ఇక ఘటన కారణంగా ఆ ప్రాంతంలో భద్రతను వెంటనే కట్టుదిట్టం చేశారు. అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే పేలుడు ఉగ్రవాద దాడా లేక ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడినటువంటి పేలుడా అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. స్పష్టంగా దాని గురించి ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం కాబూల్ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఈ మధ్యలోనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో జరిగినటువంటి దాడి కాబట్టి, పేలుడు కాబట్టి దీంట్లో అనేక కోణాలు ఇంకేమైనా ఉన్నాయని కూడా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఘటనా స్థలాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు అనువనువున కూడా గాలిస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకెక్కడైనా ఇలాంటి బాంబు పేలుళ్ళు జరిగేటువంటి అవకాశం ఉందా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని విధంగా అక్కడ జరిగినటువంటి భారీ పేలుడైతే ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ హోటల్లో ఉన్న వారిని కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీవ్ర భయకంపితులను చేసింది. అక్కడి నుంచి పారిపోయారు. ఆ బాంబు బ్లాస్ట్ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అవన్నీ కూడా కొన్ని దృశ్యాలు కలత చెందే విధంగా ఉన్నాయి. కానీ పూర్తిగా అక్కడ జరిగినటువంటి పేలుడు దాడి చూస్తే, దాని యొక్క ప్రభావాన్ని చూస్తే తీవ్రత చాలా హెవీగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అక్కడికక్కడ 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా మృతుల సంఖ్య విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, గాయాలయ్యాయి విపరీతంగా. అక్కడ ఎక్కడ చూసినా కూడా అక్కడ పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఆర్తనాదాలు, రోదనలు, ప్రాణాలతో బయటపడి కాళ్ళు చేతులు పొడగొట్టుకొని వారి తీవ్రమైనటువంటి గాయాలతో, రక్తస్రావంతో ఉన్నటువంటి వారందరూ కూడా వారు పెడుతున్నటువంటి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్విగ్న వాతావరణానికి లోనైపోయింది. వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. భద్రతా సిబ్బంది అంతా వచ్చి రెస్క్యూ చేసి మిగిలినటువంటి గాయాల పాలైన వారందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు హాస్పిటల్లో వారందరికీ చికిత్స కొనసాగుతుంది. కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఇంకొంతమందికి తీవ్ర గాయాలైన వారికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇంకా ఎత్తుకుతున్నారు హోటల్లో పేలుడు సంభవించిన తర్వాత. ఎందుకంటే మృతదేహాలు అన్నీ కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏమన్నా ఇంకా మూలకు పడిపోయినటువంటి మృతదేహాలు ఉన్నాయా, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలు ఏమైనా ఉన్నాయా, వాటన్నీ కూడా కలెక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అన్ని బృందాలు కూడా ఇప్పుడు అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పేలుడు జరగడానికి గల కారణాలు ఏంటి? ఏదైనా ఉగ్రదాడా, లేకుంటే ఎవరైనా అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దాడా, లేకుంటే ఇంకేదైనా కారణాలా? ఉగ్రదాడి అయితే అది ఎవరు చేసిన పని? ఈ మధ్యకాలంలో పాకిస్తాన్తో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఆ కోణం ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా భద్రతా బలగాలు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తొందరలోనే బయట పెట్టనున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి దాడి దృశ్యాలు అయితే వైరల్గా మారాయి.